వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ముందుగా కళాకారులు తిరుపతి గ్రామదేవత శక్తి స్వరూపిణి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టమో ఆయన చెల్లెలైన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ కూడా అంతే విశిష్టతని పేర్కొన్నారు. నేడు ద్వాదశి రోజున అమ్మవారిని దర్శించుకుని భక్తులు అన్నప్రసాదాలు వితరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, పొన్నాల జయజరెడ్డి, మునేందర్ రెడ్డి, మనోజ్, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఓం గంగమ్మ తల్లి, మన తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లిని ఈరోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు మేము వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. తిరుపతి గ్రామదేవత శక్తి స్వరూపిణి గంగమ్మ తల్లిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులతో మనమంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము రంగస్థలి తరఫున. ఓం గంగమ్మ తల్లి, ఓం నమో వెంకటేశ్వర.